ఎన్నికల్లో హామీలు ఇవ్వడం ఆ తర్వాత వాటి సంగతి మర్చిపోవడం కాంగ్రెస్ కు అలవాటుగా మారింది. ఓట్ల కోసం కౌలు రైతులకు సాయం అందిస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ఆ సంగతే మర్చిపోయింది. యాసంగి పంటకు ముందు సాయం అందుతుందని భావించిన కౌలు రైతులను నట్టేట ముంచింది. కౌలు రైతులను కాంగ్రెస్ నమ్మించి నట్టేట ముంచుతోంది. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వారిని గాలి కొదిలేసింది. ఒక్క కామారెడ్డి జిల్లాలోని 30,000 మందికి పైగా కౌలు రైతులున్నారు. దాదాపుగా 2,28,000 ఎకరాలను భూ యజమానుల నుంచి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు తమకు కూడా రైతు బంధు సాయం అందుతుందని భావించిన కౌలు రైతులు పంటలను సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరాకు 15,000 అందిస్తామని చెప్పడంతో వారు కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తమకు కూడా పెట్టుబడి సాయం అందుతుందని కౌలు రైతులు భావించారు. యాసంగి పంట సాగును ప్రారంభించారు. అయితే వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత అని చెప్పుకున్న కాంగ్రెస్ ఆ తరువాత తన అసలు రూపాన్ని బయటపెట్టింది. కౌలు రైతులకు సాయం అందించకుండా వారిని నట్టేట ముంచింది. కాంగ్రెస్ ను నమ్మి నార్లు పోసుకున్న కౌలు రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది. అసలే భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న తమకు మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమ్మి ఓట్లేస్తే రేవంత్ రెడ్డి సర్కార్ నట్టేట ముంచిందని వాపోతున్నారు. నా పేరు తోట రవీందర్, లింగేపల్లి గ్రామం. మేము కౌలు చేస్తున్నాం. కౌలు రైతు ఇప్పుడు ఆ ప్రభుత్వం 6 గంటల హామీ ఇచ్చింది. అయితే రైతులకు మాకు ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా కౌలు రైతులకు హామీ ఇస్తామని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కానీ ఇలాంటి ప్రభావం లేదు ఇంకా కౌలు రైతుల మీద. మరి మేము కౌలు చేస్తున్న వాళ్ళ మాది ఇబ్బంది ఏంది అనేది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలని మేము విన్నపిస్తున్నాం. ఎందుకంటే మేము చేసే వాళ్ళ నమ్మకం అనేది కోల్పోవడం వల్ల భవిష్యత్తులో ఇది పంటలు పెట్టడానికి ఇబ్బందికరమైన ప్రస్తుతానికి దారి తీస్తుంది. నా పేరు మల్లారెడ్డి, లింగయ్యపల్లి గ్రామం. మేము రైతులం ఏమంటున్నామంటే ఇప్పుడు రైతు బంధు ఇంతకుముందు ఎకరాన 5,000 ఇచ్చారు. మరి 7,000 ఇస్తా అని చెప్పిండు. మరి 7,500 ఇవ్వకుండా 5,000 అయినా కానీ జల్దీ ఇస్తే ముందుకు మంచిగా ఉంటుంది. మరి ఇంత ఎందుకు లేడు ప్రాబ్లము? మరి 7,500 ఇస్తా అని రైతులకు ఆశ చెప్పుడు ఏంది? మరి కౌలు రైతులకు కూడా 7,500 ఇస్తా అన్నాడు. మరి పంట లేనున్న 12,000 ఇస్తాను. ఇవన్నీ హామీలు ఇచ్చి మరి రైతులకు ఎందుకు మోసం చేసుడు? ఇట్లా ఇచ్చేది ఉంటే కరెక్ట్ చెప్పాలి, లేకపోతే చెప్పద్దు ఇయ్యనని. ఇది ఇచ్చి మోసం చేసి రైతులను ఆగబెట్టుడు ఏముంది? కౌలు రైతులకు కూడా బ్యాంక్ అకౌంట్ తీసుకొని కౌలు రైతులకు కూడా కొద్దిగా న్యాయం చేయాలి. చేస్తా అన్నప్పుడు చేయాలి. ఇక కామారెడ్డి జిల్లాలో రైతులు వరిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. అప్పు చేసి నాట్లు వేసుకున్న పంటలు ప్రస్తుతం కలుపు దశలో ఉన్నాయి. కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సాయం అందిస్తే కలుపు తీయడానికైనా ఉపయోగపడతాయని కౌలు రైతులు ఆశిస్తున్నారు. దీంతో పాటు పంటలకు బీమా సదుపాయాన్ని కల్పిస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో ప్రకటించింది. అది కూడా కార్యరూపం దాల్చకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కనీసం సర్వే కూడా చేపట్టకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాంతాల్లో ఏ పంటలు వేశారో కూడా అధికారులు తెలుసుకోలేదని, మరి పంట బీమా ఎలా అమలు చేస్తారని అన్నదాతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. రైతులకు 7,000 పంటకు 7,000 ఇస్తానని చెప్పాడు. నెంబర్లు తీసుకున్నారు, ఫోన్ నెంబర్లు అన్ని డీటెయిల్స్ రాసుకుంటున్నారు. ఏది లేదు. మరి రైతులు ఏం కావాలి మేము అడుగుతున్నాం. ఏది లేదు, హామీ ఇచ్చిండు, అన్ని హామీ లేవు, ఏది లేదు. మరి కౌలు గుర్తు చేసుకుంటున్నాం. దేనికి సమాధానం లేదు. సమాధానం ఇవ్వాలని కోరుతున్నాం. కానీ ఇప్పుడు రైతులు లేని వాళ్ళు ఉన్నారు. లేని వాళ్ళు కూడా ఏం చేయలేరు, అప్పు తీసుకొచ్చి కడుతున్నారు. అటు బ్యాంకులు సైతం క్రాప్ లోన్లు ఇవ్వకపోవడంతో కౌలు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు రుణ అర్హత కార్డులను జారీ చేయడంతో సకాలంలో లోన్ తీసుకునే అవకాశం ఉండేదని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడేమో పెట్టుబడి సాయం అందక లోన్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు.
ఒక ఎకరంలో పంట పండించేందుకు 30,000కు పైగా ఖర్చవుతోందని చెబుతున్నారు. కానీ తీసుకున్న అప్పులు, ఎరువుల ఖర్చులతో తమకు కనీసం 15,000 రూపాయలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కారు తమను ఆదుకోవాలని కామారెడ్డి జిల్లా కౌలు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా తమ హామీని నిలబెట్టుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.